టాలీవుడ్ లో ఇప్పటికీ యంగ్ హీరోల కంటే యాక్టివ్ గా అందంగా కనిపించే హీరో ఒక్క నాగార్జున మాత్రమే. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండవు. 60 ఏళ్ల వయసులోనూ ఇంత యంగా కనిపించే నాగార్జున ఫిట్నెస్ విషయంలో యువ హీరోలతో పోటీ పడుతూ ఉంటారు. సినిమాలో యంగా కనిపించే నాగార్జున రీసెంట్ గా అవయవ దానం చేయడానికి ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్న నాగార్జున తనతో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ అవయవ దానం చేసేలా ఒప్పిస్తానని చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు అవయవ దానం చేసేందుకు తాను ఎందుకు ముందుకొచ్చాననే విషయాన్ని నాగార్జున ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పడం మరో విశేషం. 15 ఏళ్ల క్రితం తన కుడికాలి మోకాలి భాగం పూర్తిగా పునర్నిర్మించాల్సి వచ్చిందని చెప్పిన నాగార్జున ఆ సమయంలో అవయవ దానం కారణంగానే తన మోకాలి శస్త్రచికిత్స విజయవంతమైందని వివరించాడు. అప్పట్లో అవయవ దానం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే తన మోకాలి శస్త్రచికిత్స సక్సెస్ కాకపోయేదని, అప్పుడు తన కాలి పరిస్థితి మరోలా ఉండేదని నాగార్జున వివరించాడు. అందుకే అవయవదాతలు తన దృష్టిలో సూపర్ హీరోలని చెప్పాడు నాగార్జున. తాను 25 ఏళ్ల లోపు వయసులో ఉన్నప్పుడు తన తండ్రి కూడా తనను అవయవదానం చేయాలని కోరాడని, అప్పట్లో తనకి ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. మొత్తానికి అవయవదానం ఎంత గొప్పదో నాగార్జున మాటలతో మరోసారి రుజువైంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.